మనకి కూర అయితే అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. చింత చిగురు చికెన్ పుల్ల పుల్లగా, అసలు స్పైసీ స్పైసీగా, మధ్యలో గుడ్లు తగులుతా, టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటదండి. నాటుకోడి గుడ్లు. చికెన్ని నీట్గా శుభ్రంగా కడుక్కొని, ఇది కాల్చిన కోడండి, దీనికి గుడ్లు కూడా వచ్చినాయి. సపరేట్గా వాటర్లో వేసి పెట్టాను కడిగేసి. ఇప్పుడైతే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, కారం, ఒక 3 స్పూన్లు వేసాను. కూరకి సరిపడినంత కారం ఇక్కడే మనం వేసేస్తున్నాము. ఒక 3 స్పూన్ల కారం వేసానండి. మీకు కొంచెం స్పైసీనెస్ తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి. కొంచెం గరం మసాలా, ఒక 2 స్పూన్స్ పెరుగు వేసాను. వేసుకుని మొత్తం కలిపేసుకోవాలండి, ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్కి పట్టేటట్టు. మనకి చికెన్ మ్యాగ్నేట్ అవుతూ ఉంటుంది. ఈ లోపు మనం కూరకు కావాల్సిన ఉల్లిపాయలు అలాగే మసాలా కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక 3 ఇలాచి, అలాగే 1 స్పూన్ గసగసాలు, షాజీరా, ధనియాలు, చెక్క, లవంగం, వెల్లుల్లిపాయ, అల్లం, ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. కొంచెం గ్రేవీ కింద కావాలి అంటే మనం ఇంకొన్ని ఉల్లిపాయలు తీసుకోవచ్చు. కొంచెం నేను డ్రైగా చేయాలనుకుంటున్నాను, అందులోనూ చింత చిగురు వేస్తున్నాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుందండి. మనం ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే కుర్మా కింద అంటే మనకి ఇట్లా కొయ్యడం వల్ల చాలా టేస్ట్ అన్నది వస్తుంది. గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక 2 ఉల్లిపాయలు వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలాను వేసి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి మంట, లేకపోతే మసాలా అన్నది మాడిపోతుంది. మంచి స్మెల్ అన్నది వస్తుంది మసాలా వల్ల. మసాలా మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఈ చికెన్ వేసేసుకోవాలి మనం. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ని మగ్గబెట్టాలండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి డ్రై అయిపోవాలి, చాలా వాటర్ వస్తుంది. మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారు కదండి ఎంత వాటర్ వచ్చిందో. మనం మంట చిన్న మంట పెట్టుకుని మనం ఇట్లా ఫ్రై. ఇందాక నేను సాల్ట్ కొంచెం వేసానండి, ఇప్పుడు కూరకు సరిపడా సాల్ట్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ. చక్కగా ఒకసారి పైకి కిందకి తిప్పుకుని, మనం నీళ్ళు అయితే డ్రై అయిపోయినాయండి, కొంచెం ఉన్నాయి, కొన్ని వాటర్ వేసుకుని మగ్గబెట్టుకుంటే చికెన్ బాయిల్ అయిపోతుంది. ఈలోపు మనం చింత చిగురు అన్నది క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. స్మెల్ అయితే మాత్రం సూపర్ వస్తుంది. కొంచెం వాటర్ అయితే వేసి, ఈరోజు ఏంటో అన్ని చేతిలోంచి తెగ జారిపోతూ ఉన్నాయండి. ఒక్కసారి పైకి కిందకి ఇట్లా అని మసాలా అంతా కూడా బాగా పట్టుకుంటుంది. మూత పెట్టి మనం మగ్గబెట్టుకోవడమేనండి. మంచి ఫ్లేవర్ అన్నది వస్తుందో, ఆ మసాలా స్మెల్ అన్నది అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ అన్నది. అలాగే మనకి కూరలో ఒక్కొక్కసారి టేస్ట్ రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం వేసిన మసాలా మెత్తగా నలగకపోవడం అండి. మసాలా ఎప్పుడైనా కూడా మెత్తగా నలగకపోతే కూర అంతా కూడా పాడైపోతుంది. అదే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో పలుకు తగులుతా అస్సలు బాగుండదు.
కంపల్సరీ మెత్తగా అన్నది మనం దాల్చిన చెక్క లవంగం మెయిన్ మెత్తగా అన్నది మనం పేస్ట్ అన్నది చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. లేకపోతే అన్నంలో తింటున్నప్పుడు పలుకు పలుకుగా ఉంటది. ఆల్రెడీ ఇక్కడ చికెన్ కర్రీ అవుతుంది. చింత చిగురు ఇంకా తీసుకురాలి ఫోన్ చేశారు మా వారు, చింత చిగురు తీసుకొస్తున్నానని. నేను అన్ని రెడీ చేసేసుకున్నాను. ఇదేమో బాయిల్ అయిపోతూ ఉంది, ఇంకా చింత చిగురు రాలేదు. ఏం చెయ్యాలి ఇప్పుడు? దీన్ని చింత చిగురు చికెన్ చేయాలా లేకపోతే నార్మల్ చికెన్ చేయాలా? పర్లేదండి, మనం ఇలాగా కూడా తినేయచ్చు. మనం చింత చిగురు ఏంటంటే ఇంకొంచెం టేస్ట్ అన్నది యాడ్ అవుతుంది. ఇదొక ఎక్స్పీరియన్స్ నాకు. మొత్తం యాక్చువల్లీ చింత చిగురు వచ్చిన తర్వాత నేను కూర స్టార్ట్ చేయొచ్చు అని అనుకున్నానని, కానీ మళ్ళీ లేట్ అయిపోతుంది మా వారు వచ్చి పాటికి అనేసి ఇంకా నేను కూర అన్నది స్టార్ట్ చేసేసాను. ఆల్రెడీ చికెన్ అయితే బాయిల్ అయిపోతూ ఉంది, మగ్గిపోతూ ఉంది, ఇంకా మా వారు రాలేదు. మరి ఇది చింత చిగురు చికెన్ అవుతుందా లేకపోతే మామూలు నార్మల్ నాటుకోడి మసాలా చికెన్ అవుతుందో చూడాలి. ఏదో ఒక పేరు పెట్టొచ్చులేండి అయిపోయిన తర్వాత. కంటిన్యూ వీడియోస్ అయితే తప్పకుండా చూడండి. మినిమం రోజుకు ఒక వీడియో అన్నా పోస్ట్ చేయడానికి చూస్తాను, కర్రీస్ అన్నాయి కూడానని. చాలా సింపుల్ గా, ఈజీగా, చాలా స్పైసీగా, అలాగే చాలా టేస్ట్ గా ఉండే వంటలన్నింటినీ కూడా నేను నా వీడియోస్ లో అయితే షేర్ చేస్తాను. తప్పకుండా ఇప్పుడు దాకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. చూసేయండి ఏమవుతుందో లాస్ట్ దాకానని. లాస్ట్ కి అయితే చింత చిగురు వచ్చిందండి. దీనికి మనకి కూరకి తగ్గ చింత చిగురు తీసుకోవాలి. ఈ ఆకు కొంచెం కాడలు ఇవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇది ఇలా ఉన్నది పప్పులోకి బాగుంటాయి కానీ మనకి చికెన్ లో బాగుండవు. ఇక్కడ చిన్న చిన్న కాడల్ని మనం తీసేసుకోవాలి. కొంచెం శుభ్రంగా కడుక్కుని మనకి కూర కూడా లాస్ట్ కి అయిపోతుంది. వాటరు లేతగానే ఉందిలేండి. చింత చిగురు కడిగేస్తాను ఫస్ట్. అయితే కొంచెం కాడలు, ఈ చివరున్న కాడల్ని తీసేసుకుంటే మనకి మధ్యలోకి తుంచేసుకోవాలండి. ఇలాగా కడిగేసుకుని ఇప్పుడే తీసుకొచ్చారు కాబట్టి కొంచెం కంగారుగా ఉంది. ఇది మనకి ఎంతవరకు అయిందో. వాటర్ అయితే ఉన్నాయి. ఒక్కసారి ఇట్లా అనుకుని కింద అంటుకుంటారు కాబట్టి గుడ్డు చూడండి, గుడ్డు పలంగా ఎంత బాగా వచ్చిందో. మనకి మధ్యలో కదపకూడదు అసలు, గుడ్డు పలంగా అట్లానే ఉండిపోతుంది. ఒక్కసారి తిప్పుకుని ఈ చింత చిగురుని అయితే వేసేసుకోవాలి మనం. లాస్ట్కి చింత చిగురు చికెన్ అయ్యింది. ఇది కొంచెం ఒక్కసారి పైకి కిందకి ఇట్లా తిప్పుకుని గుడ్లు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అండి. మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే మనం ఒక 5 మినిట్స్ మగ్గబెట్టుకోవాలి. ఎందుకంటే మనం చింత చిగురు వేసాం కాబట్టి ఈ చింత చిగురు పులుపంతా కూడా మనకి చికెన్కి పట్టాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టకూడదు. హైలో పెడితే వాటర్ అన్ని డ్రై అయిపోతాయి కానీ మనకి ఆ చింత చిగురులో ఉన్న పులుపు అంతా కూడా చికెన్ కి పట్టదు. జస్ట్ కొంచెం వేసాను, ఎక్కువ వేయకండి, మళ్ళీ పులుపు అయిపోతుంది. మరీ పుల్లగా ఉన్నా కూడా తినలేము. ఒక 5 మినిట్స్ ఇది బాయిల్ అవుతూ ఉంటది. మాక్సిమం అయిపోతుందండి, చింత చిగురు బేనే ఉడికిపోతుంది కాబట్టి. లాస్ట్ కి చింత చిగురు చికెన్ అయ్యింది. మా వారు వస్తే మామిడి పళ్ళు తీసుకొచ్చారండి. పెరుగన్నంలో ఎవరికి మామిడి పండు తినే అలవాటు ఉంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మామిడి పళ్ళు సీజన్ అయిపోతున్న కొద్ది ఇంకా బెంగొచ్చేస్తుంది. అసలు నిజంగా మామిడి పండు పెరుగన్నంలో తింటే ఉంటదండి. చిన్నప్పుడు మేము రసాలు, బంగినపల్లి నాన్న తీసుకొస్తా ఉండేవారు. అసలు రసాలు ఇప్పుడు తక్కువైపోయేసినాయి అని అది సగం తినేసి సగం పాడేసి వాళ్ళము. అప్పుడు బుట్టలు బుట్టల కింద తీసుకొచ్చేవారండి నాన్న అసలనని. నిజంగా ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే, చాలా మందికి రసాలు తింటున్నప్పుడు ఆ పండుని సీకేసిన తర్వాత ఎంతమంది
తర్వాత లాస్ట్ లో పురుగుల్ని చూసారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే మనం అది ఓపెన్ చెయ్యము, రసాలు అన్నది సీకుతూ ఉంటాం కాబట్టి సీకేసిన తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తాము. ఆ ఓపెన్ చేసిన తర్వాత ఎంతమందికి పురుగులు కనపడ్డాయో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చిన్నప్పుడు మెమరీస్ ఇప్పుడు అస్సలు రావండి. ఇప్పుడు మొత్తం తొక్కంతా తీసేసి మొత్తం పీసుల కింద తినడం అలవాటు. నేనైతే మాత్రం అట్లా తినను. నాకు మాత్రం మామిడికి పండు అంటే కంపల్సరీ మామూలుగా కోసేసుకుని ఇట్లా తినడమే ఇష్టం అండి. అట్లా ముక్కల కింద స్లైసెస్ కింద అస్సలు ఇష్టం ఉండదు. టెంక నాకు చాలా ఇష్టం అని ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంక బాగా తింటాను నేను. మామిడి పళ్ళు సీజన్ అయిపోతున్న కొద్ది ఇంకా ఇక్కడ మనకి ఆల్రెడీ చికెన్ అవుతా ఉంది. పెరుగన్నంలో కూడా సూపర్ ఉంటది మామిడి పండు అన్నది. దీన్ని ఏమంటారు, ఈ కాయని ఏమంటారో ఖచ్చితంగా రసాలు, అలాగే బంగినపల్లి ఇంకా చాలా ఉన్నాయండి. ఈ కాయల్ని ఏమంటారో తెలీదు. ఏదో అమృత ఏదో అన్నారంటండి, ఏమో తెలీదు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అలాగ మీకు ఎవరికైనా పురుగులు కనపడితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చికెన్ అయితే అయిపోతుంది. ఇంకా మంచి స్మెల్ అన్నది వస్తుంది. మనకి గ్రేవీ కావాలనుకోండి ఇలా మనం దింపేసుకోవచ్చు. అసలు చూసారు కదండి, చింత చిగురు ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. ఎక్కువ కదపకూడదండి, గుడ్లేసాం కాబట్టి. రెడీ అయిపోయింది. మనం ఇలానే గ్రేవీ అన్నంలో వేసుకుని తింటే ఈ గ్రేవీ చాలా బాగుంటుంది. ఇంకొంచెం డ్రై కావాలంటే మనం డ్రై చేసుకోవచ్చు. కూరగాయలు ఇవన్నీ తీసుకొచ్చారు, ఇంక సర్దుకోవాలి. ఇవన్నీ కూడా మాక్సిమం అయితే అయిపోయింది. ఇదేనండి ఈ రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు వ్లాగ్స్.